నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? సో ఇప్పుడైతే మనం అయితే మార్కాపురం బస్ ఎక్కాం. సో మనమైతే ఇప్పుడు ఒంగోలు నుంచి మార్కాపురంకి బస్సులో వచ్చేసాం. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాం. ఎందుకు నడుస్తున్నాం? కోహ్లీ 113 కొట్టాడు, అందుకే 113 మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. మనమైతే మార్కాపురం రైల్వే స్టేషన్కి వచ్చేసాం బై వాక్. ఇదైతే మనం బస్ స్టాండ్ దగ్గర నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మనం మన ట్రైన్ అయితే చాలా లేట్ రాబోతుంది. కాబట్టి మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూర్చొని యోనో ఆడుతున్నాం. మన ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గోవా వెళ్ళబోతున్నాం. ఏం గుడ్ జరిగిందిరా? ఒక పక్క జీవితాలు తెల్లారిపోతుంటారు. గుడ్ మార్నింగ్ ఒక గుడ్. చలో రే బాబా, तुम्हें तो बैठ के तो అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు హుబ్లీకి వచ్చేసాం. ఇప్పుడు హుబ్లీ నుంచి రైల్వే స్టేషన్ వేరే సైడ్ వెళ్ళి పంజిమ్ స్టేషన్ ఎక్కబోతున్నాం. యాక్చువల్లీ మనమైతే గోవాకి అయితే బస్ ద్వారా అయినా రైల్వే స్టేషన్ ద్వారా అయినా వెళ్ళచ్చు. మనమైతే బస్ చూస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడైతే ప్లాట్ఫామ్ వేస్తున్నారు. సో ట్రైన్స్ వెళ్ళట్లేదు. సో మనమైతే బస్ చూస్ చేసుకుంటున్నాం. చూసారు కదండి, ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది, కానీ ఇది రైల్వే స్టేషన్. ఎందుకంటే హుబ్లీ అనేది ఒక ఇండియాలోనే లార్జెస్ట్ రైల్వే స్టేషన్. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. సో మన బస్ అయితే ఇప్పుడు ఇక్కడ ఆపారు. ఇంకో 60 కిలోమీటర్స్ ఉంది అనగా మన బస్ అయితే ఇక్కడ ఆపారు. ఇప్పుడైతే మనమైతే ఫుడ్ ఇక్కడ తినబోతున్నాం. ఫైనల్లీ వి ఆర్ ఇన్ నౌ గోవా. పనాజిమ్కి వచ్చేసాం. ఇప్పుడు పనాజిమ్ నుంచి మనమైతే కలంగుంట బీచ్ ఎంతో కష్టపడి మన ఫ్రెండ్స్ అయితే ఒక రూమ్ని చూసారు. మనం ఆ రూమ్కి వెళ్దాం, ఆ రూమ్ రివ్యూ చేద్దాం. అదే వచ్చేసి రూమ్ ఏడైతే చదివినంత బుల్షిట్గా ఏం చేయడు, ఊరికనే పనుకుంటూ ఉంటాడు. చూసారా, రూమ్ అయితే చాలా బాగుంది. బెడ్ కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు. మనమైతే ఇక్కడ లగేజ్ పడేసాం. ఇక్కడ చప్పల్స్ ప్లస్ ఇక్కడ మనకైతే చూసుకుంటే ఇక్కడ వాల్ ఆర్ట్స్ ఉన్నాయి. ప్లస్ టీవీ, ఏసీ కూడా ఇచ్చారు మనకి. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్కా. సేమ్ ఫీల్. మేమైతే చాలా జర్నీ చేసాం కాబట్టి ఈరోజు అయితే చాలా స్ట్రెస్ అండ్ కొంచెం రెస్ట్ కావాలి మనకి. చాలా టైర్డ్ అయ్యాం. అయితే మనం రేపు ప్లాన్ వేసుకుంటున్నాం కదా. రేపు అయితే ఎక్కడికి వెళ్దాం అరాఫత్? వీడు కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. 5 రూపాయలు ఆశిస్తున్నాను. సో హోప్ మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు చూసారనుకుంటున్నా. సో మనమైతే నార్త్ గోవాలో స్టే చేసిన రూమ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పెట్టాను. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ప్రీ బుక్డ్ చేసుకోండి. ప్రీ బుక్డ్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయడం అయితే చాలా మనం చేసే పెద్ద మిస్టేక్. అది టైం అయితే వేస్ట్ చేయకూడదు టూర్కి వెళ్ళిన. అనవసరం టైం వేస్ట్. మోస్ట్లీ డిస్కౌంట్స్ అయితే ఇస్తారు చాలా వరకు స్టూడెంట్స్ అంటే. సో మన వీడియో చూపిస్తే ఇంకొంచెం డిస్కౌంట్స్ ఇస్తారని అనుకుంటున్నాను. మరెన్నో వీడియోస్కి ఫాలో అవ్వండి. బ్లాగ్స్